భారత సమాజ చరిత్రలో అన్యాయాన్ని ఎదిరించిన ఎంతోమంది యోధులున్నారు. కానీ వారందరిలో సామాన్యులకు సమానత్వం చూపించిన వెలుగు ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. ఆ వెలుగు పేరే జ్యోతిరావు ఫూలే. భారత సామాజిక విప్లవానికి నిజమైన శిల్పి 1827 పూణే మాలీ సామాజిక వర్గంలో పుట్టిన జ్యోతిబా చిన్ననాటి నుంచే అసమానతల్ని చూశాడు. 14 ఏళ్ల వయసులో పాఠశాల వదిలిన విద్య అంటే ఏంటి, దాని విలువ ఏంటి అన్నది హృదయంలో నాటకపోయింది. ఒక ప్రశ్న ఆయనలో అగ్ని రాజేసింది. విద్య ఎందుకు కొందరికే, అందరికీ ఎందుకు కాదు? ఆ ప్రశ్న, ఆ ఆలోచన, ఆ బాధ పంచుకున్న వ్యక్తి సావిత్రిబాయి ఫూలే. ఇద్దరూ కలిసి భారతదేశంలో మొదటి స్త్రీ విద్యోద్యమంకి బాటలు వేశారు. 1848 పూణేలో భారత చరిత్రను మార్చేసిన ఒక సంఘటన జరిగింది. మొదటి బాలికల పాఠశాల తెరుచుకుంది. అది జ్యోతిబా, సావిత్రిబాయిల ధైర్యానికి నిదర్శనం. ఆ రోజుల్లో అమ్మాయికి చదువు అంటే పాపం, శత్రుత్వం, నిందలు, ప్రమాదం. కానీ వీళ్ళిద్దరూ వెనకడుగు వేయలేరు. విద్య లేకపోతే విముక్తి లేదు అన్న నమ్మకంతో వారు పడ్డ పోరాటం భారత సమాజాన్ని చిరస్థాయిగా మార్చింది. జ్యోతిబా ఫూలే భారతదేశంలో కుల వ్యవస్థకు బహిరంగంగా ఎదిరించిన అరుదైన నాయకుడు. ఆయన చెప్పిన ఒక మాట ఆ కాలంలోనే విప్లవం. దేవుడు ఎవరిని బ్రాహ్మణుడిగా, శూద్రుడిగా పుట్టించడు, మనిషే అన్యాయాన్ని సృష్టించాడు. స్పృశ్యత, కులహింస, అహంకారం ఈ అన్నిటికీ వ్యతిరేకంగా ఫూలే నిలిచాడు. సత్యశోధక సమాజ స్థాపనతో మానవత్వం ఆధారంగా ఉన్న సమాజం కోసం అసలు యుద్ధం ప్రారంభమైంది. వితంతులకు ఆదరణ, వితంతులకు మళ్లీ వివాహం జరపడం, అనవసరమైన ధార్మిక మిథ్యాచారాలకు వ్యతిరేకంగా గలమెత్తడం, నిరాధార శిశువుల కోసం క్రెడిల్ హోమ్ ఏర్పాటు చేసి వితంతువులు చేసే బాలహత్యలను అడ్డంగించాడు. అది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మక చర్య. జ్యోతిరావు ఫూలే కేవలం ఒక నాయకుడు కాదు, అతను ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక సామాజిక విప్లవం. ఈ రోజు కూడా ఆయన ప్రశ్న మన ముందుంది. మన సమాజం నిజంగా సమానత్వంతో నిండిందా? జ్యోతిరావు ఫూలే పేరు కాదు, మానవ సమానత్వపు యుగం ఆరంభించిన మహానుభావుడు.